మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? మనకు విజయదశమి కావచ్చు, దీపావళి కావచ్చు, ఈ పండుగలు వినియోగించుకొని ధనుసు రాశి వాళ్ళు కూడా ఏ విధమైన అదృష్టాన్ని పొందవచ్చు అంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి? తప్పకుండా. ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో రవి, బుధ, కుజులు యోగిస్తున్నారు. సో రవి, బుధులు ప్లస్ కుజుడు, శుక్రుడు యోగిస్తున్నప్పుడు ఏ పనులు అవ్వవు అంటే అన్ని పనులు అవుతాయి వీళ్ళకి. ఆటంకాలు లేకుండా ఉద్యోగ ప్రయత్నంలో కానీ, వ్యాపార ప్రయత్నంలో కానీ, వివాహ ప్రయత్నంలో కానీ, సంతాన ప్రయత్నంలో కానీ, సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో. అయితే ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో రాహు ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది వీళ్ళకి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే గ్రహణ సమయం అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ఒక 6 నెలలు ఈ ప్రభావం ఉంటుంది. ఎంత అదృష్ట యోగాలు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఆరోగ్యపరంగా కాస్తంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా 2 రకాల బాధల్ని పెడతారు. ఈ 2 రకాల బాధలు అనేది 6 నెలలు ప్రతి ఒక్కరు ఉంది. అయితే మనం చెప్పిన ఫలితాలు ఎందుకు కావట్లేదు, ఎందుకు రావట్లేదు అనే దానికి ఉంటుంది కదా. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మెయిన్ అన్నిటికంటే వీళ్ళకి లాభస్థానంలో కుజుడు, లాభస్థానంలో బుధుడు, ఇవన్నీ 2 కూడా ఏంటంటే ఇద్దరు యోగిస్తారు. ఎటువంటి యోగ కారణం అంటే ధనానికి, తర్వాత పదవికి. సో పదవులకి కానీ ధనానికి కానీ యోగకారకులు. సో ధనం కావాలన్నా, మనకు ఒక భూమి కొనుక్కోవాలనుకున్నా దానికి ఏర్పడవుతాయి. అలాగే ఇల్లు కొనాలన్నా ఏర్పడవుతాయి. అలాగే మనకు ఒక వాహనం కొనుక్కోవాలన్నా దాని డబ్బులు ఏర్పడవుతాయి. ప్రతిదీ అనుకూలమైన యోగంగా కనిపిస్తుంది వీళ్ళకి. ప్రయత్నపూర్వకంగా ఏదైనా కూడా సాధించగలుగుతారు, ఖచ్చితంగా సాధిస్తారు. సో బుధుడు కూడా వీళ్ళకి లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడూ లేనంత ఆలోచనలు, ఎప్పుడూ చేయలేనంత కొత్త కొత్త నిర్ణయాలు, ఎప్పుడు ఊహించుకొని ఉన్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాత్మకంగా వెళ్ళడానికి అవకాశాలు, మార్గాలు ఉంటాయి వీళ్ళకి. ఇవన్నీ కూడా వీళ్ళకి అక్టోబర్ 18 వరకు చాలా యోగంగా ఉంటాయి. అక్టోబర్ 18 నుంచి కొంచెం మార్పు అనేది జరుగుతుంది. సో గురువు మారుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మార్చుకోవాలి, కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, కొత్త వ్యాపారాలు చేయాలనుకున్నా, అయితే ఉద్యోగ ప్రయత్నంలో కొత్తగా పదవుల కోసం వెళ్ళాలన్నా, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసినా, ఏదైనా విదేశీ ప్రయాణంలోకి వెళ్ళాలనుకున్నా, ఏదైనా వివాహ ప్రయత్నాలు చేయాలన్నా, ఇవన్నీ 18 లోపే చేయాలి. ఆ 18 తర్వాత కాస్తంత మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు గురువు అతిచారం యోగం అనేది వస్తే ఖచ్చితంగా వీళ్ళకి కాస్తంత మార్పులు అనేవి జరుగుతుంటాయి. ఆ మార్పు అనేది ఎటువంటి జరుగుతాయంటే వాళ్ళ జన్మజాతకం బట్టి. ఇప్పుడు మనం చెప్పేది గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాల్లో గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ జాతకంలో కానీ, దశ కానీ, అంతర్దశ కానీ యోగించట్లేదు అనుకోండి, ఖచ్చితంగా ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. ఇది అనేది కాస్త వీళ్ళకి అసలు కనిపించకపోవచ్చు, అలాంటి ఇబ్బంది కూడా ఉంటుంది. సో జాతకంలో యోగం బాగుండి, దశ బాగుంటే ఈ యోగం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. దీన్ని గొప్ప రాజయోగం కింద భావించవచ్చు. సో రాజయోగం అంటే ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ, సినీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, రైటర్స్ కానీ, వాళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశం అన్నమాట. అంటే వాళ్ళని పిలిచి ఈ పదవి మీకు ఇస్తున్నాం, మీరు చేయండి, ఈ పనులు మీరు చేయండి అని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఈ మాసంలో ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే దశమస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో కుజుడు. లాభస్థానంలో కుజుడు, బుధుడు ఉండడం వల్ల కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని ఆలోచించే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా బుధ, కుజుడు ఇద్దరు కూడా మంచి అభిప్రాయం ఉన్నవాళ్ళు కాదు. ఇద్దరు విభిన్న స్వభావాలే. ఈ విభిన్న స్వభావాలు ఒకే రాశిలో ఉండడం, అది వీళ్ళకి లాభస్థానం అవడం వల్ల ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను ఖచ్చితంగా చేసి తీరుతా. ఇప్పుడు ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, మానేస్తారు, కొత్త ప్రయత్నం చేస్తారు, వస్తుంది కదా. అలాగని మీరు మానేయద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే జాతకంలో యోగం చూసుకోండి. మీ జాతకంలో ఇప్పుడు మీ జాతకంలో దశ బాగాలేదనుకోండి, నేను చెప్పాను మానేసి కొత్త ఉద్యోగం వస్తుంది చెప్తున్నారు కదా అంటే అది గ్యారంటీ, వారంటీస్ ఉండవు. ఈ గోచారీత్యా బాగుంది అంటే ఇలాంటి లాభాలు, ఇలాంటి బ్రహ్మాండమైన యోగాలు ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి కనుక కాస్త ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ధనం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడు బ్యాంక్ లోన్లు తీసుకోవచ్చు, లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ కోసం తీసుకోవచ్చు లోన్స్. ఇవన్నీ శాంక్షన్ అయ్యే అవకాశం, వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇవన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఏది చేసినా అప్పుగా మాత్రం చేయకండి. సో లాభస్థానంలో కొంచెం యోగించినప్పటికీ కూడా అప్పులు మాత్రం యోగించలేనా. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి వాడినా అనుకోండి, అసలు క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవడం, ప్రారంభం చేయడం అది ఈ మాసం చేయకండి. అంటే మామూలు క్రెడిట్ కార్డు వాడడం వేరు, కొత్త క్రెడిట్ కార్డు ఓపెన్ చేయడం వేరు. సో కొత్త క్రెడిట్ కార్డు ఈ మాసం వచ్చిందనుక మన ధనం బాగా వస్తుందని చెప్పారు, అందుకే వచ్చిందామంటే కాదు. నేను చెప్పేది ధన లాభం అనేది కానీ క్రెడిట్ కార్డు రూపంలో కాదు. క్రెడిట్ కార్డు మాత్రం స్వైప్ చేయదు, దానివల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వివాహాల్లో కానీ, వినోదాల్లో కానీ, విహారయాత్రలో కానీ కాస్తంత జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా చేయడం, ప్రయాణం చూసుకోవాలి. ఎందుకంటే దశమస్థానంలో శుక్రుడు, రవి శుక్రుడు కాసంత ఇబ్బంది పెట్టే అవకాశము, కాసంత అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. సో విహారయాత్రలు వెళ్ళినా కానీ, విదేశీ ప్రయాణాల్లో కానీ,
ఏదైనా వినోదాలకి చేయడం కొంచెం ఆలోచించండి. సో ఈ సమయంలో వెళ్ళాలా వద్దా అనేది. ఎందుకంటే దసరా హాలిడేస్, తర్వాత దీపావళి హాలిడేస్ అని చెప్పి బయటికి తిరుగుతుంటారు కదా, ఈ తిరిగే ప్రయత్నాలు ఈ మాసంలో చేయకుండా ఉండవు. ఏదైనా దైవ కార్యక్రమాల్లో, దైవం సంబంధించిన విషయాల్లో వీళ్ళు పాల్గొంటే మంచి విశేషమైన ఫలితాలు. కానీ వినోదాలు, విందుల్లో మాత్రం పాల్గొనకూడదు. ఎందుకంటే 18వ తారీఖు నుంచి గురువు మారుతున్నాడు. అప్పటి నుంచి కాస్తంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అందుకని కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఇవి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దాకైతే చాలా చక్కగా బాగుంటుంది. కొంచెం 18 నుంచి కొంచెం మిశ్రమ ఫలితాలు, అంటే కాస్తంత మనస్సు ఒక రకంగా, ఒకరికి ఒక రకంగా ఆలోచిస్తే ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఒకరు విహారయాత్ర అంటే ఒకళ్ళేమో క్షేత్రాలు అంటారు. ఇలాంటిది కొంచెం ఇబ్బంది ఉంది. అది కాస్తంత ఇప్పుడు మనం ఏంటంటే గోచారీత్యా చెప్పే ఫలితాలు వేరు, పర్సనల్ జాతకం వేరు. మానసికమైన ప్రశాంతత అనేది ఉంటుంది, కాస్తంత లోపించే అవకాశం 18 నుంచి ఉంది. ఇప్పుడు దాకా మానసిక ప్రశాంతత అయితే ఉంది, వీళ్ళకి ఏ బాధ లేదు, ఏ వాళ్ళకుంటే జరుగుతున్నాయి. కానీ 18 నుంచి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అది ఎంతవరకు కనిపిస్తుంది అంటే వాళ్ళ జాతకంలో ఎంత యోగం ఉందో దాన్ని బట్టి. మనం చెప్పే గోచార ఫలితాలు మాత్రం 18 నుంచి కాస్తంత మానసిక ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది, కాస్త అసౌకర్యంగా ఉంటుంది. తర్వాత వివాహాలు, తర్వాత విందుల్లో వాటిలో పాల్గొన్నప్పుడు కాస్త మాట పట్టి పడేది వచ్చే అవకాశం ఉంది. దీంట్లో మరి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి? ఈ మాసం వీళ్ళు చక్కగా మహాలక్ష్మి ఆరాధన, శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని చేసుకుంటూ ప్రతి శుక్రవారం జాజిపూలతో అమ్మవారికి పూజ చేయడం, జాజిపూల మాలని గుళ్ళో సమర్పించడం, ఇవి చేస్తూ ఉంటే మంచి సత్ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఎంత సువాసన కలిగే పుష్పాలని మనం సమర్పిస్తామో మన లైఫ్లో అన్ని సువాసనలు కలిగే జీవితాన్ని అనుభవిస్తామంట, ఆనందాలని. సో ఎందుకంటే శుక్రుడు ఒక దశమ స్థానంలో సుఖాన్ని దూరం చేస్తాడు. అందుకని మనకు ఈ పుష్పాలు సమర్పించడం వల్ల మనం అనుకునే కామ్యాలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి శుక్రవారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం, పుష్పమాల సమర్పించడము, ఇంట్లో అమ్మవారికి చక్కగా జాజిపూలతో అర్చన చేయడం, ఇవి చేసుకుంటూ నిరంతరం శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీ మహాలక్ష్మీ నమః, దేవ్యే నమః అనే మంత్రాన్ని ఇంకా చెప్తా. శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు అనమాట. మేడం అలాగే మనకి దీపావళి ఉంది. సో ధనం బాగా నిలబడాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతో కొంత ఉండాలన్నా సరే ఆ రోజు ప్రత్యేకంగా ఏమైనా చేసుకోవచ్చు అంటారు వీళ్ళు? దివాళీ రోజు ఏదన్నా? దివాళీ రోజు మహాలక్ష్మి పూజ, మామూలుగా లక్ష్మీ పూజ చేస్తాం కదా, చాలామంది విశేషంగా రాత్రిపూట అమ్మవారిని పూజ చేస్తారు. మన సాంప్రదాయంలో ఏంటంటే రాత్రి పగలు చేస్తాం, ప్రాతకాలంలో చేస్తాం. అంటే తెల్లవారుజాము సూర్యోదయం ఇలా అవుతుంది అన్నప్పుడు చేస్తామంట. అంటే సూర్యోదయం మనకి 5:30కి అవుతుంది అనుకోండి, 5:30 సూర్యోదయం అవగానే దీపావళి వెలిగించి పూజ చేస్తారు. కొంతమంది సాయంకాలం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో సాయంకాలం విశేష పూజ చేస్తారు. కానీ మన ప్రాంతంలో మనం తెలుగు వాళ్ళందరం కూడా ఏంటంటే ప్రాతకాల, సాయంకాల 2 పూజలు చేయాలి అమ్మవారికి కావాలంటే. సో దీపావళి రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఒకసారి పూజ చేస్తే లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి మారేడు దళాలతో అర్చన చేయడం, సాయంకాలం చేయాలనుకుంటే జాజి పూలతో అర్చన చేయడం. సాయంకాలం పూజ, సాయంకాలం ఎప్పుడు చేస్తామంటే దీపావళి సాయంత్రం పూర్తిగా అమ్మవారి చీకటి అయినప్పుడు చేస్తామంట. అంటే 7:30, 8 మధ్యలో చేస్తారు ఈ పూజ. ఈ పూజ చేసే విధానం ఏంటంటే మన దగ్గర కాయిన్స్ ఉంటే, వెండి కాయిన్స్ ఉంటే వెండి కాయిన్స్ 108 కాయిన్స్ తీసుకోవడం, లేదంటే రూపాయి కాయిన్స్ మొత్తం 108 కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క కాయిన్ పెట్టి శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః, ఓం ప్రకృత్యే నమః అనే మంత్రం చదువుతూ, అంటే లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. అష్టోత్తరం రాని వాళ్ళు అష్టకాన్ని చదవాలి. లక్ష్మీ అష్టకం, నమస్తుస్తే మహామాయ అని పాట ఉంటుంది, అది చదవాలి. అది రాని వాళ్ళు శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః పుష్పం సమర్పయామి అని చెప్పి ఒక్కొక్క పుష్పం వేస్తూ 108 కాయిన్స్ ఇలా నెమ్మదిగా లైన్గా పేర్చుకుంటూ రావాలన్నమాట. ఇలాగా అలా పేర్చి అమ్మవారి దగ్గర పుష్పాలతో అర్చన, కుంకుమార్చన ఇది చేసే విశేషమైన ధన లాభం కలుగుతుంది, ధనం కూడా వస్తుంది వీళ్ళకి. ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.